హల్లెలూయా అని పాడెదను.
సాగెదను ఆనందముతో సాగెదను ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై యేసునే ప్రేమించెను యేసునే నిలవగలను యేసునే ప్రేమించెను యేసునే నిలవగలను హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. మీరు గట్టి కొట్టకండి, మీరు గట్టి కొడతాడు. నీ రాకడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములోనే ఉండునట్లు నీ రాకడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములోనే ఉండునట్లు ఆయనపరచుము బలపరచుము ఆయనపరచుము బలపరచుము బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు నీ రాకడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యంలో నేనుండునట్లు నీ రాకడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములో నేనుండునట్లు లోక భోగాలను ఆశింపగా నిత్యము నీతో గడుపుటకు లోక భోగాలను ఆశింపగా నిత్యము నీతో గడుపుటకు నీ వాక్యముతో నన్ను సరిచేసి నిందారహితునిగా తీర్చుము తండ్రి నీ వాక్యముతో నన్ను సరిచేసి నిందారహితునిగా తీర్చుము తండ్రి ఆయతపరచుము బలపరచుము ఆయతపరచుము బలపరచుము బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు నీ రాకడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములో నేనుండునట్లు కడవరి దినములు ఆసన్నమాయే అందరి ప్రేమలు చల్లారెగా కడవరి దినములు ఆసన్నమాయే అందరి ప్రేమలు చల్లారెగా నీ ప్రేమతో నన్ను నింపుము తండ్రి నీ రోగములో నన్ను మార్చుము దేవా నీ ప్రేమతో నన్ను నింపుము తండ్రి నీ రోగములో నన్ను మార్చుము దేవా ఆయతపరచుము బలపరచుము ఆయతపరచుము బలపరచుము బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు నీ రాకడకై నన్ను సిద్ధపరచు నీ రాజ్యములో నేనుండునట్లు అంజూరపు చెట్టు ఉండినను ద్రాక్ష ఫలింపకపోయినను
అంజూరపు చెట్టు ఎండినను, ద్రాక్ష ఫలింపకపోయినను, ఒలీవ చెట్టు కాపు లేకపోయినను, నీ అందు నేను ఆనందింపను. ఒలీవ చెట్టు కాపు లేకపోయినను, నీ అందు నేను ఆనందింపను. ఆయతపరచుము, బలపరచుము, ఆయతపరచుము, బలపరచుము, బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు, బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు, నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములోనే ఉండునట్లు. మంచి నమ్మకమైన దాసునిగా నా తలంపులు నీ సేవలో, మంచి నమ్మకమైన దాసునిగా నా తలంపులు నీ సేవలో, ఆత్మల కొరకై నా భారము కలిగి బహుమానములను పొందుటకు, ఆత్మల కొరకైన భారము కలిగి బహుమానములను పొందుటకు, ఆయతపరచుము, బలపరచుము, ఆయతపరచుము, బలపరచుము, బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు, బుద్ధిగల కన్యవలె సిద్ధపడుటకు, నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములోనే నుండునట్లు. నీ రాకడకై నన్ను సిద్ధపరచు, నీ రాజ్యములోనే నుండునట్లు. వచ్చిన పాట పాడుకుందాం. చిన్నపాట పుస్తకం నుండి 69 యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినట్టి నామమిది. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినట్టి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది, పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది. సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది. జయముందెదము ఈ నామమున, జయముందెదము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నాశింపు పాపుల రక్షింపలోక మూలకెత్తించిన నామమిది.
నశించు పాపుల రక్షింపలోన మూలకెదించిన నామనిది పరలోకమున గెలుచు నామనిది పరలోకమున గెలుచు నామనిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది లోకమంతా ప్రకాశించు నామమిది లోకమంతా ప్రకాశించు నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే శోధన గదల కష్ట సమయాన ఓదార్చినాడు నామమిది శోధన గదల కష్ట సమయాన ఓదార్చినాడు నామమిది ఆటంకము తీసివేయు నామమిది ఆటంకము తీసివేయు నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే 2025 సంవత్సరము డిసెంబర్ లాస్ట్ 31 తారీఖున లాస్ట్ దినమున ప్రభు మనం నడిపిస్తూ వచ్చారు. అందుకు మనం దేవుడికి ఎంతగానో రుణస్తులమే ఉన్నాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమే ఉన్నాం. అయితే ప్రభువారిని మనం గణపరచడానికి మహిమపరచడానికి మరి ప్రభు ఈ సమయాన్ని మనకి ఇస్తూ వచ్చారు. అయితే దానికంటే ముందుగా మన పరిశుద్ధ గ్రంథాన్ని పైకి చూపిస్తూ బయలుపల్లి పాడుకుందాం. తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మొట్టమొదటి వర్తమానం ఏంటి? ఒప్పుకోలు వర్తమానం. అది ఒప్పుకోలు వర్తమానాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. తర్వాత ఆరాధన వర్తమానం, తర్వాత బల వర్తమానం, తర్వాత వాగ్దానాల వర్తమానం. 4 వర్తమానాలు ఉంటాయి. ఒక మాట చూసుకుందాం. మీకా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మీకా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మనుషుడా, ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుచుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటూ ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుని సంకల్పంగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కలుపుతూ, సంరక్షిస్తూ, మనకు మంచి ఆరోగ్యాలు ఇస్తూ, ప్రతి విషయంలో మనకు కాపుదలుంటూ క్షేమంగా మన నుంచి 2026 సంవత్సరంలోకి
నడిపించడానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఎంతో ఇష్టపడ్డారు. అందుకని ఈ రోజున 2031 తారీఖున మనం చూసేదానికి దేవుడు మనకి ఇస్తూ వచ్చారు. చూడండి, మీరు రేపు పొద్దున పేపర్లో చూసినట్లయితే 31 తారీఖు మరి ఎంతమంది ప్రభువును ఎదిరించారనేది మనకి రేపు తెలిసింది. కానీ ఈరోజు మనం ఎంతో అదృష్టవంతం. ప్రభువారు నీకు నాకు మనందరూ కూడా చక్కని ఆరోగ్యాలు ఇస్తూ మరి ప్రభువారి క్షేమంగా మనని 2025 సంవత్సరం అంతా కూడా నడిపించి లాస్ట్ దినాల్లోకి దేవుడు నిన్ను నన్ను తీసుకొని వచ్చారు. అయితే మనం పని చేయాలి. ఈ సంవత్సరం దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడో అది మనం తెలుసుకొని దేవుడికి ఇష్టమైన పని మనం చేసేవారిగా మనం ఉండాలి. దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడు అనేది మరి మనం ఈ రోజున కొన్ని మాటల్ని మనం గమనిస్తూ వద్దాం. గమనించుకొని మనం తీర్మానం చేసుకుందాం. ఈ యొక్క ఒప్పుకోలులో మనం ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి, ప్రభువా మీరు నా నుండి కోరుకున్నారు కనుక నేను ఇది చేస్తాను అని తీర్మానం కలిగి మనము ముందుకు వెళ్ళేవారిగా మనం ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు ఒక మాట మాట్లాడుతూ వచ్చారు. 6వ అధ్యాయం 8వ వచనంలో, మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు మన అడిగేది ఏమిటంటే, నేను ఒప్పుకోవాలంటే ప్రభువారు ఏమన్నాడు, మనుషు ఏది ఉత్తమో అది నీకు తెలియబడి. దేవుడు ఏది శ్రేష్టమైనదో ఏది మంచిదో అది ప్రభువారు మనకు ఎంతో స్పష్టంగా తెలియపరుస్తున్నారు. మరి అవి కూడా మనం చేయకపోతే రేపొద్దున ప్రభు దగ్గర మనం లెక్క చెప్పాల్సిన వారిగా ఉంటాం. అందుకని ప్రభువారు ఇక్కడ ఏమన్నారంటే ఒక మాట అన్నారు, ఉత్తమైనది మీకు తెలియజేయుచున్నది, న్యాయముగా నడుచుకున్నటయు. మొట్టమొదటి అంటే న్యాయముగా నడుచుకోవటం. మనము న్యాయముగా నడుచుకునే వారిగా మనం ఉండాలి. న్యాయంగా నడుచుకోవటం అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన పిల్లలైన మనం ఈ లోకంలో న్యాయంగా నడుస్తూ ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. అందుకనే నేను మనందరూ కూడా న్యాయంగా నడుచుకోవాలట. అదే ప్రభువారు మన తీసుకోమన్న తీర్మానం. ఒప్పుకోలు, ప్రభువా మరి ఈ సంవత్సరంలో మరి నేను చాలా విషయాల్లో న్యాయంగా లేకుండా ఉన్నాను, నన్ను క్షమించండి, నేను ఈరోజు ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభు అని ప్రభు దగ్గర మనం ఏం చేయాలంటే న్యాయం గురించి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. అందుకనే ప్రభువారు ఇక్కడ ఒక మాట చెప్తున్నారు, ప్రభువారు న్యాయవంతుడు కనుక నన్ను కూడా ఎలాగ ఉండాలంటున్నారు, న్యాయంగా ఉండాలంటున్నాడు. మరి నేను ఎలాగ ఉండాలి, న్యాయంగా ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తున్నారో మనం స్పష్టంగా చూద్దాం. కీర్తన గ్రంథము 50వ కీర్తన 6వ వచనాన్ని చూద్దాం. కీర్తన 56, 50వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. దేవుడు ఎలా ఉన్నాడట, తానే న్యాయకర్త అయి ఉన్నాడు. దేవుడు న్యాయకర్త కనుక నన్ను కూడా మనం ఎలా ఉండాలంటాడో న్యాయంగా ఉండాలంటున్నాడు. అలాగ మనం ఒప్పుకోలు కలిగిన వారిగా ఉండాలి. మరి ఈ సంవత్సరంలో దేవుని దగ్గర మనము ఎన్నిసార్లు అన్యాయంగా ఉన్నాము, ఎన్నిసార్లు దేవునికి ఇష్టంగా నడిచాము ప్రభువారు మరి మన మనస్సాక్షికే తెలుసు. అందుకని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి, ఒప్పుకోవాలి. ఎలాగంటే, ప్రభువా నేను ఎన్నోసార్లు మీ దృష్టిలో అన్యాయంగా నడిచాను ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా. ఈ రాత్రి వేళ సమయంలో ఈ యొక్క 2025 సంవత్సరము లాస్ట్ దినాన ప్రభువా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ప్రభు దగ్గర మనం ఏం చేయాలి, ఒప్పుకునేవారుగా మనం ఉండాలి. అంతేగాని మరి నేను ఏమి చేయలేదు, నేను కరెక్ట్గా ఉన్నాను అనుకోకూడదండి. అంటే బైబిల్ గ్రంథం ఉంది, నువ్వు ఒకవేళ ఏ పాపం చేయలేదని నువ్వు పట్టుకుంటే దేవుడిని మనం ఏమని చేసిన వాడు అవుతాం, అబద్ధికునిగా చేసిన వాడు అవుతామాట. అందుకని ప్రభువుకి మనం అసలుకి పాపం అంటే ఏమిటంటే, పాపము చేయ ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించును
ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే దేవుడు చెప్పిన పని చేయకుండా ఉండటమే పాపం. అది ఒకవేళ మనం చేయకుండా దేవుడు చెప్పింది చేయకుండా మనం అశ్రద్ధ చేసేవేమో, ఒకసారి 2025 సంవత్సరంలో 2026లోకి వెళ్ళేటప్పుడు మనం దేవుని దగ్గర ఒప్పుకుందాం, ప్రభా నేను ఎన్నోసార్లు అన్యాయంగా నేను నడుచున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని ప్రభు దగ్గర మనం ఒప్పుకునేవారు ఉండాలి. అంతేకాకుండా ఇంకో మాట చూద్దాం, చూడండి 68 కీర్తన 5వ వచనం కూడా చూడండి. 68:5, 68వ అధ్యాయము 5వ వచనం. కీర్తన ఇక్కడ మనం చూద్దాం, తన పరిశుద్ధాలయం మందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాళ్లకు న్యాయకర్త అయి ఉన్నాడు. దేవుడు తండ్రి లేని బిడ్డలకు ఎలాగున్నాడట? తండ్రి అయి ఉన్నాడట. విడిచిపెట్టడు, అనాథలుగా విడిచిపెట్టడు, తండ్రిగా ఉంటాడు, తండ్రి స్థానాన్ని తీసుకుంటాడు. అంతేకాకుండా ఇంకో మాట, విధవరాళ్లకు న్యాయకర్త అయి ఉన్నాడు. చాలామంది విధవరాలే కదా, వాళ్ళకి ఎవరు లేరు కదా, మనం ఏం చేసినా పర్లేదు అనుకుంటారు చాలామంది బయట వాళ్ళు. కానీ వాళ్ళ పక్షాన్ని ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు. దేవుడు వాళ్ళ పక్షాన్ని ఉంటాడు. అందుకనే మనం జ్ఞానం కలిగి ఉండాలి. అందుకనే మనం ఏ విషయంలో అన్యాయం చేయకూడదు, అందరి దగ్గర న్యాయంగా మనం నడుచుకోవాలి, న్యాయంగా మనం మాట్లాడాలి. అందుకని ఇక్కడ ప్రభువు ఎంత స్పష్టంగా చెప్తున్నారు, న్యాయముగా నడుచుకోవాలనేగా నేను కోరుకునేది దేవుడు అని ప్రభువు అడుగుతున్నారు. అంతేకాకుండా రోమిలు రాసిన పత్రిక కూడా చూడండి, మనకు అర్థమవటానికి. రోమిలు రాసిన పత్రిక రోమా 14:10 చూడండి. 14వ అధ్యాయము 10వ వచనం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరూ దేవుని న్యాయపీఠం ఎదుట నిలుస్తాము. నీ సహోదరుని నువ్వు ఎందుకని మరి తీర్పు తీరుస్తున్నావు? నువ్వు పలానా తప్పు చేసావు, పలానా ఇది చేసావు అని ఎందుకు తీర్పు తీరుస్తున్నావు? అది దేవుడు చూసుకుంటాడు కదా. అది ఇక్కడ ప్రభు అని అంటున్నారు, అదే చెప్తూ వస్తున్నారు. అందుకనే మనం అందరం ఎక్కడ ఉండాలట? దేవుని న్యాయపీఠం ఎదుట నిలుస్తాం. ఆయన దగ్గర న్యాయం దొరికింది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజు నా ప్రభువారు నిన్ను నన్ను కోరుకునేది ఏమిటంటే న్యాయముగా నడుచుకోవాలి, న్యాయముగా నడుచుకోవాలి. ప్రతి విషయంలో ప్రభువుని ఎరిగిన ప్రతి బిడ్డ కూడా ఎలాగ ఉండాలంటే న్యాయంగా నడుచుకోవాలి. అదిగో పలానా బిడ్డ, పలానా అన్న, పలానా అక్క, ఇదిగో దేవుని నమ్ముకున్నారు, వాళ్ళు ఎలాంటి మరి అబద్ధం ఉండదు, వాళ్ళు న్యాయంగా మాట్లాడతారు అనే మాట మనలో నుండి బయటికి రావాలి. వాళ్ళు కూడా గ్రహించేటట్లుగా నీవు నేను క్రియారూపంగా జరిగేటట్లుగా మనం చూసుకోవాలి. అందుకని ఇక్కడ ప్రభువు అన్నారు, న్యాయముగా నడుచుకోవాలని ప్రభు కోరుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఒకసారి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం, ఒప్పుకొని ఏమని అంటే, ప్రభువా నేను చాలా విషయాల్లో న్యాయంగా నడవలేకపోయాను, ప్రభు నన్ను క్షమించండి. నా సహోదరుల పట్ల, సహోదరుల పట్ల, నా బంధువుల పట్ల, రక్త సంబంధుల పట్ల, మరి నా విశ్వాసుల పట్ల, నా పక్కన వారి పట్ల నేను ఇలాగ లేని ప్రభు నన్ను క్షమించండి. ఇదిగో ఈ 2026వ సంవత్సరం నేను అడుగు పెడుతున్నాను. ఈ రోజు నుంచి నేను తీర్మానం చేసుకుంటున్నాను, ఒప్పుకుంటున్నాను. ఈ రోజు నుంచి మీరు న్యాయాధిపతులు కనుక, న్యాయాధిపతి కనుక మీ ఎదుట నేను నిలబడాలి కనుక నా దగ్గర ఎవరు ఏదైతే నన్ను చూపించకుండా ఉండేటట్లుగా న్యాయంగా నడుచుకునే బిడ్డగా నన్ను చెయ్యి ప్రభు అని ప్రభు దగ్గర మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకునేవారుగా, ఒప్పుకునేవారుగా మనం ఉండాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను. అలాగే ఇంకో మాట చదువుకుందాం, కనికరమును ప్రేమించాలి. కనికరం ప్రేమించడం అంటే చూడండి, కనికరం ప్రేమించడం అంటే, కనికరం ప్రేమించడం అనగా ఇతరుల పట్ల దయ కలిగి ఉండటం, అంతేకాకుండా కరుణ కలిగి ఉండటం. కనికరాన్ని ప్రేమించడం అంటే మన సహోదరుల పట్ల, మన ఎదుటివారి పట్ల మనం ఎలా ఉండాలట? దయ కలిగి ఉండటం, కరుణ చూపించటం అనేదే నిజంగా కరుణ చూపించటం అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ రోజు ప్రభువారు నీ పట్ల, నా పట్ల కరుణ చూపించకపోతే
మరి మనం చేసిన దేవునికి వ్యతిరేకమైన పాపాల నిమిత్తము మనం ఎప్పుడో నరకానికి వెళ్ళేవారు. మరి ఆయన నిన్ను నన్ను ఏం చేశాడు? దయ చూపించాడు, కరుణ చూపించాడు, నిన్ను నన్ను తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అలాగే ప్రభువారు ఏమన్నారంటే నీవు నీ సహోదరుని కూడా అలాగే ప్రేమించాలి. అసలు బైబిల్ గ్రంథం కూడా మొత్తం ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తం చదివితే 2 మాటలు ఉంటుంది ఆధారం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించటమే బైబిల్లో ఉన్న సాదృశ్యం. ఇంకా వేరే మాటలు మనం ఎన్ని చదివినా లాస్ట్కి అదే మాట దగ్గరికి రావాలి. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించటమే, అది ప్రేమిస్తే నువ్వు దేవుని ప్రేమించినట్టే. ఆ ప్రభు గారు ఏమన్నారంటే నేను ఎక్కడో ఉన్నాను, నీ పక్కన ఉన్న సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నన్ను ఎక్కడ ప్రేమిస్తావు అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ చూడండి, కనికరమును ప్రేమించుటయు ఇదే కదా నిన్ను అడిగేది అంటే. చూడండి, దాని గురించి ఒక మాట చదువుకుందాం. లోకరాజు సువార్తకు వెళ్దాం. లోకరాజు సువార్త ప్రభు వారు ఏం చెప్తున్నారు చూద్దాం. లోకరాజు సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. 6:35. 6వ అధ్యాయము ఇక్కడ మనం గమనించినట్లయితే మీరైతే ఇట్టి వారిని గూర్చేయును నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి. మీ శత్రువులు ప్రేమించండి, మేలు చేయండి. ఒకవేళ మనం ఈ 2025 సంవత్సరంలో శత్రువులుగా అనుకుంటాం మనల్ని, ఎవరైతే అనుకుంటున్నామో మనము వాళ్ళని మనం ఏం చేయాలట? ప్రేమించాలి. ఎందుకని నేను ప్రేమించాలి? నా పట్ల అంత అన్ని తప్పులు చేశాడు, అంత పాపం చేశాడు, కానీ నేను ఎందుకు క్షమించాలంటే ప్రభువారు కూడా నిన్ను క్షమించాడు, నిన్ను ప్రేమించాడు, అందుకని నువ్వు ప్రేమించాలి. ఆయన క్రియారూపణను చూపిస్తూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ ప్రభువారు ఎంత స్పష్టంగా చెప్తూ వచ్చారు, నీ శత్రువును ప్రేమించుడి. చూడండి, తర్వాత మేలు చెయ్యండి, అప్పియండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారుల యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడను ఉపకారి అయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా కనికరాన్ని ప్రేమించే బిడ్డగా, నీ ప్రక్కవారిని ప్రేమించే బిడ్డగా నీవు నేను ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. అందుకనే ప్రభు వారు ఈ మాటలు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. అందుకని ఈ 2025 సంవత్సరంలో ఒకవేళ నీవు నేను మనందరం కూడా ఎక్కడైనా ఎదుటి వీళ్ళ పట్ల ప్రేమించలేకుండా శత్రుభావంతో ఉన్నామేమో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశీలన చేసుకొని ప్రభు పాద సన్నిధిలో మనం ఒప్పుకొని ఆ సహోదరుని ప్రేమతో మనము పలకరించేవారిగా మనం ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క దీని గురించి ప్రభు వారు ఏం చెప్తున్నారో ఒక్కొక్క మాట కూడా చూద్దాం. మత్తయి రాసిన సువార్తకి వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 12:31 చదువుంది. 31. చూడండి, కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దోషును వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దోషులకు పాప క్షమాపణ. నువ్వు మనుషుల్ని ఒకవేళ ఇక్కడ ప్రభువారు అధిక స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి నేను మీతో చెప్పినది మనుషులు చేయు ప్రతి పాపమును దోషును వారికి క్షమించబడు. మనుషులు చేసే ప్రతి పాపం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు. కానీ ఒక్క పాపాన్ని మాత్రం క్షమించడండి. అదే పాపం చూడండి, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. చూడండి, క్షమింపడు కానీ ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. అంటే దేవుణ్ణి మరి మనం దూషించటం, దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడటం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మకుండా ఉండటం, ఇవన్నీ మనం చేస్తే అది మరి దేవుణ్ణి ఎంతో మనం అవమానపరిచిన వాడు అవుతాం. దేవుడు ఆ విషయంలో నిన్ను క్షమించడు.
అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఎలాగ ఉండాలంటే కనికరాన్ని ప్రేమించే బిడ్డలుగా నీవు నేను ఉండాలి. అంతేకాకుండా లేవీ కాండములో ఈ మాట గురించి ఏం చెప్తున్నాడో ప్రభు చూద్దాం. చూడండి, లేవీ కాండం ఒక మాట చూద్దాం. 19వ అధ్యాయానికి రండి. 18వ వచనం చదవడం ముందు, తర్వాత 34 చదవను. నేను యెహోవాను. తర్వాత 34 చదువక. ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడే మాట ఏంటంటే, ఒక మాట చెప్తున్నాడు చూడండి. కీడుకు చూడండి, ప్రతి కీడు చేయకూడదు. నీకు కీడు చేశాడనుకో, అతను కీడు చేయాలని నువ్వు ఉద్దేశించవద్దు. రెండోది, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. తర్వాత ఇది యెహోవా వాక్కు. అయితే 34లో కూడా ప్రభువారు ఏమన్నారంటే, మీ మధ్య నివసించు పరదేశి మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను. ఒకవేళ వేరే ఊరు నుండి మన ఊరిలోకి వచ్చి జీవిస్తున్నాడు అనుకో, నువ్వు పరాని ఊరోడు అనకూడదు. అతను మనలో కలుపుకోవాలి. మన దగ్గరకు వచ్చి ఉంటున్నాడు, మన వ్యక్తిగా ఉంటున్నాడు కనుక మనం ఏం చేయాలంటే తను ప్రేమించాలట. ప్రభు చెప్తున్న ఆజ్ఞది. అందుకని ప్రభువారు ఏమన్నారంటే, పరదేశుల్ని ఖచ్చితంగా ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. ఐగుప్తులో మీరు పరదేశులే ఉంటిరి, నేను మీ దేవుణ్ణి యెహోవాను. ఐగుప్తులో కూడా వీళ్ళు ఎలా ఉన్నారు? పరదేశంలో. కానీ దేవుడు విడిచిపెట్టలే, వాడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా 2 విషయాలు చూస్తూ వచ్చాం. ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి ముందుగా మనం తీసుకోవాల్సిన తీర్మానాల్లో మొట్టమొదటి తీర్మానం ఏంటంటే, న్యాయంగా నడుచుకోవాలి. అలా నువ్వు నడిచావా ఈ 2025లో? ఒకవేళ లేకపోతే ప్రభు దగ్గర ఒప్పుకుంటే ప్రభు వారు క్షమిస్తాడు. ఆయన సమస్త దుర్నీతిని నీ నీతిమంతులుగా చేస్తాడు. ఆయన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధంగా చేసి 2026లో చక్కని చిన్న బిడ్డలాగా నిన్ను తీసుకెళ్తాడు. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం ఏంటంటే, కనికరమును ప్రేమించాలి. కనికరం ప్రేమించడం అంటే ఏంటి? మన ఎదుట ఉన్న సహోదరుణ్ణి దయ చూపించటం, కరుణ చూపించటమే కనికరాన్ని ప్రేమించటం. మరి ఈ రోజున నీవు నేను మనందరం కూడా దయ చూపించేవారిగా, కనికరించేవారిగా, కరుణ చూపించేవారిగా మనం ఉంటున్నామా? ఈ 2025 సంవత్సరంలో నీవు కావచ్చు, నేను కావచ్చు, మనందరం ఇక్కడ ఉన్న ఎవరైనా ఒకవేళ మనము కరుణ దయ చూపించకపోతే మరి ప్రభువారి దృష్టిలో మనము పాపులు అవుతాం. అందుకనే ప్రభు దగ్గర మనం ఒప్పుకుందాం. ప్రభా, మీరు అన్నారు కదా కరుణను ప్రేమించాలని, కనికరాన్ని ప్రేమించాలని మీరు చెప్తూ వచ్చారు. ప్రభా, నేను ఈ రోజున వాక్యం ద్వారా సరి చేసుకుంటున్నాను, ఒప్పుకుంటున్నాను. ప్రభా, నన్ను క్షమించి ఈ రోజున నన్ను అలా సిద్ధపడి తెచ్చే ప్రభని మనము రెండో అనుభవంగా మనం చూస్తూ వచ్చాం. 3వ అనుభవం చూద్దాం. చూడండి, 4వ దేన మనసు కలిగి ప్రవర్తించటమే దేవుడు నేను కోరుకునేది. 4 విషయాలు కోరుకుంటున్నాడు. ఇక ఏమి కోరుకోవట్ల ప్రభు. 1, నువ్వు న్యాయంగా నడుచుకోవాలని. 2వది, కనికరాన్ని ప్రేమించాలి. 3వది, దేన మనసు కలిగి నువ్వు నడుచుకోవాలి. ఎలాగ దేన మనసు కలిగి ఉండాలి అంటే, ఇక్కడ ప్రభు వారు చెప్తున్నారు. ఫిలిప్పీలు రాసిన పత్రిక వెళ్దాం, మనకు అర్థం అవ్వాలి. ఫిలిప్పీలు రాసిన పత్రిక వెళ్తే ప్రభువారు ఎలాగ మనము దేన మనసు కలిగి ఉండాలో ప్రభు చెప్తారు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 చూడండి, 2:5 నుండి 8 దాకా చదువు. తన్ను తాను తగ్గించుకోవటమే దేన మనసు. తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే,
ఈ భూములు పొలాలు ఉన్న ఆస్తి అంతా నాది అనుకుంటున్నాం కదా, ఇదంతా మంద కాదు. ఎవరిదే? దేవునిది. దేవుడు మనకిచ్చాడు. దేవుడు ఎలాగా వచ్చాడంటే సమస్తము ఆయనే, అన్నిటిని విడిచిపెట్టి ఆయన ఏమీ లేనివాడుగా ఈ లోకంలో జన్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకని ఇక్కడ చూడండి 8వ వచనంలో చక్కని మాట చెప్తున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై, విధేయత చూపించుకున్న వాడై, దేన మనసు కలిగిన వాడై తగ్గించుకొని, యేసు ప్రభువారు ఎలా ఉన్నారు? తగ్గించుకున్నాడట. తను తగ్గించుకున్నవారు హెచ్చించబడతారు, తను హెచ్చించుకున్నవారు తగ్గించబడతారు. నాకు అది ఉందో ఇది ఉందని గొప్పలు చెప్పుకుంటే దేవుడు దించేస్తాడు. నాకేమీ లేదు, దేవుడు ఇచ్చిన దాంతో తృప్తిగా ఉన్నానంటే దేవుడు నీకు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు, ఇంకా పైకి తీసుకెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, అదే ప్రభు నిన్ను నన్ను కోరుకునేది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇది 3వ అనుభవం కదా. తర్వాత ఇంకొక మాట చదువుదాం చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. 57 ఇక్కడ చూడండి, ప్రభువారు చెప్తుంది, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినుమగలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును. చూడండి, ఇక్కడ ప్రభువారు ఇంకో మాట చెప్తున్నారు. చూడండి, వినయము గలవారి యొద్ద, దేన మనసు గలవారి యొద్దను నివసించు. దేన మనసు గలవారి దగ్గర ఎవరున్నారట? దేవుడు ఉంటాడు. నువ్వు దేన మనసు తగ్గించుకొని ప్రభు నీ దగ్గర ఉంటాడు. అదే కదా ప్రభు నేను కోరుకునేది. అదే ఒప్పుకోవాలి మనం. ప్రభు దేన మనసు కలిగి, మీరు ఏ విధంగా దేన మనసు కలిగి ఉన్నారు, నన్ను అలా ఉంచు ప్రభు, అలా తగ్గించుకొని ఉండేటట్లుగా సహాయం చేయ ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఇంకొక మాట చూసుకుందాం చూడండి. ఇంకొక మాట చూసుకుందాం, మనకు సమయం అయిపోయింది. యాకోబు రాసిన పత్రిక, తమ్ముడు అన్నకు ఒక కుర్చీ ఏమో, రమేష్ ఇంకో ఉండగా కూర్చో. యాకోబు రాసిన పత్రిక అన్నకి కూర్చో 4:6 వచ్చింది. ఉందన్న దాని రండి, కూర్చోండి అన్న, కూర్చోండి ఉందరండి, రండి చదువు. ఇక్కడ చూడండి, 4:6 మళ్ళీ చదవండి. అహంకారుని ఎదిరించి దీనికి ఏం చేస్తాడట ప్రభు? కృపానుగ్రహిస్తాడట. కృప అంటే ఏంటి? దయ, కరుణ అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డారా, నిన్ను నన్ను ఎంత కృప చూపించాడంటే ప్రభువారు, మరి ఆయన ఎంతగా తగ్గించుకొని నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తూ వచ్చాడు. అందుకని మనం ఎలాగ ఉండాలంటే దేన మనసు కలిగిన వారిగా ఉండాలి. ప్రభువారు ఈ 3 సందర్భాలను మనం తలపోసుకోవాలి. ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను అడిగేది 4 విషయాలు. ఒకటి, నువ్వు న్యాయంగా నడుచుకోవాలి, దాని కొరకు నువ్వు తీర్మానం కలిగి ఉండాలి. రెండోది, కనికరాన్ని ప్రేమించాలి, అంటే నీ ఇతరుల పట్ల నువ్వు ప్రేమ, కరుణ చూపించాలి, దయ చూపించాలి. మూడోది, దేన మనసు కలిగి ఉండాలి. ఆయన దీనుడై ఉన్నాడు, ఆయన అన్నీ తగ్గించుకొని ఏమీ లేని వాడికి ఈ లోకంలో పుట్టాడు. మరి నీవు కూడా ఏమి ఉన్నా ఏది లేకపోయినా నువ్వు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ఉండాలి. అలా తీర్మానం కలిగి ఉండాలి. లాస్ట్ మాట ఏంటో ఒక మాట చదువుకొని మనం ఒప్పుకుందాం. చూద్దాం, ఈ మాట చూసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక లాస్ట్ మాటకి వెళ్దాం. 2 పేతురు 3:9 వచ్చిన 3:9.
ఆలస్యమును ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడను నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఈ 16వ వచనంలో ప్రభు ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు. 3:9 కాక కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చింపగా అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఒక తోట యజమానుడు ఒక 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 యజమానుడి దగ్గర ఒక పాలేరు వర్క్ చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. పని కుదిరాడు. ఆ పొలం చక్కగా మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. చక్కగా పువ్వులు కాయలైన కాస్తున్నాయి, అన్నీ వస్తుంది. కానీ ఒక చెట్టు మాత్రం ఏమాత్రం కూడా ఎంత దానికి ఎరువేసినా ఎన్ని నీళ్లు పెట్టినా అది కాయట్లా, పువ్వులు ఇట్లా. అప్పుడు ఆ యజమానుడు చూసి ఏంటయ్యా మరి చాలా చెట్లు మొక్కలు నాటే ప్లాన్తో అంత పెద్ద చెట్టును ఉంచావు, ఆ చెట్టు వల్ల ఏం ఉపయోగం లేదు కదా, మరి ఆ చెట్టుని ఎందుకు ఉంచుతున్నావు, దాన్ని నరికేసి ఇంకో మొక్కలు నాటవచ్చు కదా అంటే లేదయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చి దానికి ఎరువేసి నీళ్లు పెడదామయ్యా, ఒకవేళ వచ్చే సంవత్సరమైన కాయలు కాసి పూలు పూసిద్దాము అని ఆ యొక్క తోటమాలి చెప్పాడట. అప్పుడు యజమానుడు ఇచ్చారు, అలాగే చెయ్యండి. అలాగే ప్రభువారు కూడా నిన్ను నాకు మరొక అవకాశం దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. ఏంటో తెలుసా, మనం కూడా అంతే. ప్రభువారు నిన్ను నన్ను ఆ కాయన చెట్టు వలె ప్రభువారు నీతో నాకు ఆ చెట్లు వలె మన్నే తోటమాలిని యేసు ప్రభువారిని దేవాది దేవుడిని యెహోవాని మనతో చూపిస్తూ వస్తున్నాడు. ప్రియమంది ఏం పెట్టారా, దేవుడు తీసేయమంటే యేసు ప్రభువారు ఏమంటాడో, అయ్యా ఇంకొక సంవత్సరం. ఒకవేళ నువ్వు ఇక్కడున్న నీవు మారు మనసు పొందకపోతే, ప్రభుని అంగీకరించకపోతే, ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకోకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. అందుకే ఈ రోజున ఆలస్యం చేస్తున్నాడు ప్రభు. లేకపోతే మనము ఇంకా నష్టపోయే అవుతాం. అందుకే ప్రభు వారు ఏంటంటే ఇంకా నీకు సమయం ఇస్తూనే ఉన్నాడు. అందుకని ఇది జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను. తర్వాత ప్రకటన గ్రంథంకి వెళ్దాం. చూడండి, ప్రకటన 2:16 వచనానికి వెళ్దాం. 2:16 కావున మారు మనసు చూడండి, కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు వస్తాను, త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గం చేత వీరితో యుద్ధము చేసేదను. త్వరగా మారు మనసు పొందాలట. రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా ఉన్న బిడ్డల కొరకు ప్రభువారు ఇచ్చేది ఏంటంటే ప్రభువారు త్వరగా వస్తున్నాడు. అందుకని మనం త్వరగా మారు మనసు పొందాలి. అందుకే ప్రభువారు ఇక్కడ స్పష్టంగా నీతో నాతో మాట. అందుకని ఇంకో మాట కూడా చూడండి, 2:21 చదవండి. 21 మారు మనసు పొందుటకు నీకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ, మారు మనసు పొందటానికి దేవుడు మనకేమి ఇచ్చాడట? సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి, వినియోగించుకోవాలి. ఆ సమయం ఇచ్చాడు కదా అని మనం అశ్రద్ధ చేసే వరకు బండి మీద వెళ్తున్నాం, కొద్దిగా గాలి ఉంది. ఆ గాలి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ కొద్ది గాలి ఉంది కనుక ఈ ఎదురున్న ఊరి దగ్గరికి వెళ్ళి అక్కడ పంచర్ వేయించుకోవడము, గాలి కొట్టించుకోవడం చేయాలి. ఆ కొద్దిగా ఏం కాదు పోనిద్దామని బండి వీళ్ళ దగ్గరనే వెళ్ళేవరకు మధ్యలో బండి ఆగిపోదు. బండి ఆగిపోయిందంటే అప్పుడు నెహెమ్యా రమేష్ అంటే పిలవాలంటే చూడండి ఎంత బాధ్యతకరము. ఆ టైంలో అన్నోళ్ళు ఫ్రీగా ఉండరు. నిజంగా ప్రియమంది ఏం పెట్టారా, ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు కూడా సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. ఒకసారి నేను సుధాకర్ నెహెమ్యా ఒంగోలు వెళ్ళాం, ఒక పచ్చరి అక్కడ మీటింగ్ ఉంటే వెళ్ళాం. బండి మీద వెళ్తుంటే నెహెమ్యాకి బండి గురించి బాగా తెలుసు కనుక ఏం చేశాడంటే కొద్ది దూరం వస్తుంటే బండి అలా షేక్ వస్తుందట. షేక్ వస్తుంటే ఇది గాలి తగ్గుతుందని అన్నకు కనిపెట్టేశాడు.
నేనేమో ఆపు బాబు అంటున్నా. ఆగి కుదరదు అంటాడు. కుదరదు స్పీడ్కి తీసుకెళ్ళిపోయి ఒక ఊరి దగ్గరికి వచ్చిన తర్వాత పంచర్ షాప్ దగ్గర ఆగాక అక్కడ గాలిపోయిందండి. నిజంగా గాలి లేదు. అక్కడ ఆగితే ఇక నేను నెట్టాలి, అన్న కూర్చోవాలి. ఇక చూసుకో మా బాధ. మనం అందుకని సమయం ఉన్నప్పుడే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? రక్షణ పొందాలి. తర్వాత మనకు అవకాశం ఉండదండి. ప్రభు వారు అందుకే స్పష్టంగా చెప్తూ వస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఒక మాట 21లో, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చినది కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనవల్లదు. అంటే మనకు మారు మనసు పొందడానికి దేవుడు సమయం ఇస్తున్నాడు. ఈ 2025 సంవత్సరం లాస్ట్ దినాన ప్రభు వారి దగ్గర ఇప్పుడే ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించండి. మీరు కోరుకునేది ఏమీ లేదు. నా హృదయాన్ని అడుగుతున్నాను, నా మనసును అడుగుతున్నాను, నన్ను మారమని చెప్తున్నాను, మనసు మార్చుకోమని చెప్తున్నారు. నాకు ఇదొక్కటే కదా మీరు అడిగేది. అది నేను ఈ రోజు నుంచి తీర్మానించుకున్నా. 2026 సంవత్సరంలో నేను అడుగు పెట్టడానికి ముందుగా ఈ తీర్మానం కలిగి ఉంటాను. ప్రభా, నేను బాప్తీసం తీసుకుంటా, మారు మనసు పొందుతా, మరి బలలో చేవేస్తా ప్రభా అని తీర్మానం కలిగి మనం ముందుకు వెళ్ళేవారు ఉండాలి. ఈ 2025 సంవత్సరంలో లాస్ట్ జనాన ప్రభు కోరుకునేది 4 మాటలు. ఆ 4 మాటలు ఏంటో, ఒకటి ఏం కోరుకుంటున్నాడు ప్రభు? ఒకటి న్యాయముగా నడుచుకోవడం, రెండవది కనికరాన్ని ప్రేమించడం, మూడోది దేన మనసు కలిగి నడవటం, నాలుగోది మారు మనసు పొందటం. ఈ 4 నేను కోరుకునేది. ఈ 4 నువ్వేం చేయాలి? ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకొని ప్రభు దగ్గర తీర్మానం కలిగి ఉండాలి. మరి ఈ మాటలో ఉన్న నీవు ఒకసారి మనం మోకరిద్దాం. ఇంకా మనకి 20 నిమిషాలు ఉంది. 20 నిమిషాల్లో నూతన సంవత్సరంలోకి మనం వెళ్ళిపోతాం. కనుక ప్రభు దగ్గర ఈ 2025 సంవత్సరం మొదటి దినం నుండి ఇప్పుడు వరకు నువ్వు ఏమేమి దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసావు, ఏమేమి తప్పులు మాట్లాడావు, ఏమేమి అబద్ధాలు ఆడావు, ఏమేమి తప్పులు చేసావు, ఏం పాపాలు చేసావు, అన్నీ నాతో కాదు, బయట వాళ్ళు ఎవరి దగ్గర వద్దు. ప్రభువుకి నీకే. ప్రభు దగ్గర ఒప్పుకో, మనస్ఫూర్తిగా ప్రభు దగ్గర ఒప్పుకొని అన్నిటిని విడిచిపెట్టి మన హృదయాన్ని కడిగి పరిశుద్ధపరచుకొని ప్రభుతో అనాలి, ప్రభు అని సిద్ధంగా ఉన్నారు. 2026లోకి నన్ను నడిపించండి, నేను మీ చిత్తాసారం నడుపుతాను, తీర్మానించుకున్న ప్రభుని అలా ఒప్పుకొని మనం ముందుకు వెళ్ళేవారికి ఉందాం. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. చిన్న పాట పాడుకొని మనము మరి ఒప్పుకుందాం. అందరూ లేచి నిలబడదామా? లేకపోతే నిద్రలో వస్తాయేమో.